మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం శశికాంత్ గారు. వస్తే నాగరాజు గారు. సిఏఏ అంటే దీనికి సంబంధించినటువంటిదే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. బట్ కథనాల్లో మాత్రం పాజిటివ్ నెగిటివ్ రెండు చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి సిఏఏ, దీనికి సంబంధించినటువంటి లాభ నష్టాలు ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దీని ఫుల్ ఫామ్ అండి. ఇది ఫస్ట్ 2016 జూలైలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పుడు ఒక హౌస్లో పాస్ అయింది, లోక్సభలో. రాజ్యసభలో పాస్ అవ్వలేదు. ఓకే, అసలు ఇది బిల్స్ పక్కన పెడితే మనం ఫస్ట్ అసలు సిఏఏ ఏంటి అన్నది మాట్లాడదాం. ఓకే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని దీన్ని అంటారు. అంటే ఇప్పుడు మీరు, నేను, వీఆర్ ఇండియన్ సిటిజన్స్. ఓకే, అమెరికాలో ఉన్న వాళ్ళని అమెరికన్ సిటిజన్స్ అంటారు, రైట్? కానీ కొంతమంది ఒక దేశంలో, భారతదేశంలోకి అనుమతి లేకుండా ప్రవేశించి మన మధ్యలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు స్లీపర్ సెల్స్ అయి ఉండొచ్చు, టెర్రరిస్టులు అయి ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. వాళ్ళు కూడా మన దగ్గర ఆ కాగితాలు ఈ కాగితాలు తీసుకొని సిటిజన్ అయిపోతున్నారు. అసలు అమెరికాలో సిటిజన్షిప్ రావాలంటే ఎంత కష్టం. మరి ఇండియాలో సిటిజన్షిప్ అంత ఈజీగా వచ్చేస్తుందా? రాకూడదు కదా. మనం కూడా ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఎవరో అవుట్ సైడర్ ఎంటర్ అయ్యి 10 రోజులు ఉంటే ఆడ ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడా? కాదు కదా. సో అట్లాగే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే, మన భారతదేశంలో ఉన్న జనాభా మొత్తం ఎవరు సిటిజన్స్ కాదు, ఎవరైతే ఇప్పుడు సిటిజన్షిప్ లేకుండా బతుకుతున్నారో వాళ్ళల్లో ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వలేము అన్నది క్లియర్గా క్లారిటీ ఇచ్చే యాక్టే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. అమలు పడేది 2024 నుంచి. మొన్న మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకి నోటీస్ ఏమొచ్చిందంటే, ఏదైతే 2019లో పాస్ అయిందో, 2016లో నేను ఇందాక చెప్పినప్పుడు పాస్ కాలేదు బిల్లు. ఒక లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ కాలేదు. ఎందుకంటే అస్సాంలో, ఈస్టర్న్ స్టేట్స్లో దీన్ని బాగా వ్యతిరేకించారు. ఓకే, ఇది మాకు వద్దు అనేసి. ఓకే, దానివల్ల రాజ్యసభలో పాస్ అవ్వలేదు. లోక్సభలో బీజేపీ బలంగా ఉండటం వల్ల లోక్సభలో పాస్ అయింది బిల్లు. మళ్ళీ మన అమిత్ షా గారు 2019లో దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టి లేదు, ఈ యాక్ట్ ఉండాల్సిందే, ఈ యాక్ట్ లేకపోతే మనకి దేశంలో అల్లకొల్లలు అయ్యే ఛాన్సులు చాలా ఉంటాయి, సో వీ షుడ్ గెట్ దిస్ యాక్ట్ అనేసి 2019లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, సో దీంట్లో వ్యతిరేకతలు కూడా చాలా ఉన్నాయి, సపోర్ట్ చేసే వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. సో మనం ఎవరు వ్యతిరేకిస్తారో, ఎవరు సపోర్ట్ చేస్తారో కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఎన్ఆర్సీ అని ఒకటి ఉందండి నాగరాజు గారు. అది ఏంటి అంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. ఓకే, ఇది ఏం చెప్తుంది అంటే, బేసిక్గా 1971 మార్చ్ 24 ఒక్కరోజు ముందు, మన బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చే ఒక్కరోజు ముందు, మార్చ్ 24, 1971, ఆ లోపు ఎవరెవరు ఇండియాకి వచ్చేసారో, మతహింసకి గురై ఎవరెవరు ఇండియాకి వచ్చేసారో వాళ్ళందరికీ సిటిజన్షిప్ ఇద్దామనేసి అప్పట్లో యాక్ట్ వచ్చింది, ఎన్ఆర్సీ యాక్ట్ అని, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. ఇది బాగానండి. 1971 మార్చ్ 24 అంటే ఒక్కరోజు ముందు, బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చి ఒక్కరోజు ముందు ఎవరెవరు భారతదేశంకి వచ్చేసారో వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇచ్చేద్దామని ఒప్పుకున్నారు. ఎన్ఆర్సీ ప్రకారమే వెళ్దామనేసి బీజేపీ కూడా ఒప్పుకుంది. అప్పట్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత తుది జాబితా అంటే ఎవరెవరు వస్తారు మన సిటిజన్షిప్స్కి లిస్ట్లోకి అని తుది జాబితా రిలీజ్ చేసే ముందు, లేదు ఎన్ఆర్సీ కాదు, మనం ఇంకొక అమెండ్మెంట్ చేస్తాం దీంట్లో అని చెప్పేసి సిఏ రిలీజ్ చేస్తారు. ఈ సిఏ ఏంటి, దానికి దీనికి తేడా వ్యత్యాసం ఏంటి? ఇది 1971 ముందు అనుకుంటే చాలామందికి సిటిజన్షిప్ ఇచ్చే ఛాన్స్ ఉండట్లేదు. అందులో ఓటర్స్ ఉంటారు కదా, ఓటింగ్ బ్యాంక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏ పార్టీల పేర్లు అతీతంగా చూసుకుంటే అన్ని పార్టీలకి లాసే. ఓకే, ఎందుకంటే చాలామంది ఓటర్స్ ఎగిరిపోతారు. ఓకే, ఇలా అయితే కష్టం అని చెప్పేసి అమెండ్మెంట్ తెచ్చారు. సో ఎట్టకేలకు 2019లో బిల్ పాస్ అయిందని చెప్పాను కదా. ఆ బిల్లు ఏం చెప్తుంది అంటే, 2014 డిసెంబర్ 31 తర్వాత వరకు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ హిందువులు, క్రిస్టియన్స్, జైన్స్, బుద్ధిస్టులు, పార్సీలు, వీళ్ళందరికీ కూడా మనం అట్లీస్ట్ ఇక్కడ ఒక 6 years
ఇండియాలో ఉంటే వాళ్ళకి మనము సిటిజన్షిప్ ఇచ్చేయచ్చు. వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ ఈ 3 దేశాల నుంచే వచ్చి ఉండాలి, వేరే దేశాలు కాదు. ఖచ్చితంగా ఈ 3 దేశాలు మన చుట్టూ ఉన్నాయి. ఓకే, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి మత హింసకి గురైన హిందువులు, బుద్ధిస్టులు, జైన్లు, క్రిస్టియన్స్ వీళ్ళు ఎవరైతే వస్తారో కేవలం వాళ్ళకి మాత్రం మనం సిటిజన్షిప్ ఇస్తాం. ఇంకా వేరే రిలీజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 11 ఏళ్ళు మన ఇండియాలో ఉండాలి, లేదా గవర్నమెంట్ సర్వీస్ చేసి ఉండాలి. అలాంటి వాళ్ళకి కూడా సిటిజన్షిప్ ఇస్తామని చెప్పేసి ఈ యాక్ట్ తీసుకొని వచ్చారు. లేదు చట్ట ప్రకారం ఈ 2 పాయింట్స్ కూడా యాక్సెప్ట్ చేయకుండా ఎవరైనా ఎలిజిబిలిటీ లేకుండా మన దగ్గర ఉంటే వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి పంపించేస్తూ జరుగుతుంది. ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. అయితే దీనికి కొంతమంది అసదుద్దీన్ ఎవరైతే మన ఏఎంఐఎం చీఫ్ ఉన్నారో ఆయన వ్యతిరేకిస్తూ జరిగింది. ఏమని వ్యతిరేకించారు, ఇందులో మీరు ముస్లిమ్స్ని పెట్టలేదు, కేవలం హిందువులు, క్రిస్టియన్స్, బుద్ధిస్టులు, జైన్లు, సిక్కులు వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు, మరి ముస్లిమ్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. మరి మనది సెక్యులర్ స్టేట్, మన సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు మరి అన్ని మతాలకి ఈక్వాలిటీ, సేమ్ ఈక్వాలిటీ ఇవ్వాలి కదా అనేసి దీన్ని మన అసదుద్దీన్ వ్యతిరేకించారు. ఓకే, అండ్ బంగ్లాదేశ్లో మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఓకే, ఇట్లా అయితే ఎట్లా, మరి చాలామంది వేరే రిలీజన్ వాళ్ళు కూడా ఉంటారు, మనది సెక్యులర్ స్టేట్ కదా దీన్ని వ్యతిరేకిస్తామని వీళ్ళు చెప్పారు. ఏది ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ వ్యతిరేకిస్తామని చెప్తాం జరిగింది. ఎట్టకేలకు ఇంప్లిమెంటేషన్ అయిపోయింది కాబట్టి ఇంకెవరు దాన్ని వ్యతిరేకిస్తానికి ఉండదు, ఎందుకంటే ఆ చట్టం రూపొందింది, ఇంప్లిమెంటేషన్ కూడా వచ్చేసింది. ఓకే, ఇది చెప్పేది ఏంటి ఎందుకు అంటే నాగరాజు గారు వెరీ క్లియర్లీ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇందులో అంటే, మన దేశంలో ఎవరెవరు ఉన్నారో మనకి లెక్క తెలియాలి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మనకు తెలియాలి, వాళ్ళు మత హింసకి గురై ఉండాలి వేరే దేశాల్లో, ఇక్కడ మినిమం 6 ఏళ్ళైనా మన దగ్గర ఉండాలి, వేరే రిలీజియన్స్ అయినా పర్వాలేదు, వాళ్ళు 11 ఏళ్ళు ఇక్కడ ఉండాలి, వాళ్ళ ప్రకారం ఇది కరెక్ట్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ఈ సిఏఏ యాక్ట్ అని దీన్ని అంటారు. జనరల్గా కొంతమంది అంటే టూ మచ్ నెగిటివ్ కూడా స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టూ మచ్ పాజిటివ్ మాట్లాడుకున్నా కూడా అది గవర్నమెంట్ డెసిషన్, అది దాని మీద మనం ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదనుకోండి. బట్ ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి దాన్ని ఉద్దేశించి అడుగుతూ ఉన్నాను. సో దీంట్లో కొంతమంది ఏదో మమ్మల్ని తగ్గిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అనేటువంటి, అంటే ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు మమ్మల్ని తగ్గించేసేందుకే చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మన ఏఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ గారు క్లియర్గా ఓకే ఇందులో ముస్లిమ్స్ లేదు, మరి ఇది ఎలా మన సెక్యులర్ స్టేట్ కదా, మరి అది కూడా యాడ్ చేయాలి. ఎవ్రీ రైట్ అండి నాగరాజ్ గారు. ఇండియా ఇస్ ఏ సోవరైన్ సోషలిస్టిక్ సెక్యులరిస్టిక్ రిపబ్లిక్ కంట్రీ. ఓకే, ఇందులో ఎవరి హక్కులు కాలరాస్తానికి వీల్లేదు. ఓకే, ఒక పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత కొన్ని రూల్స్ తీయచ్చు. ఏఎంఐఎం ఆయనకి రైట్ టు స్పీచ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆయనకి మనోభావాలు దెబ్బతిని ఉంటాయి కాబట్టి ఆయన ఇది యాడ్ చేయాలని అని ఉండొచ్చు. వెస్ట్ బెంగాల్లో మన మమతా బెనర్జీ గారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించేటోళ్ళు తమిళనాడులో కూడా వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు 6 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు హిందువులైనా సిక్కులైనా మరి వాళ్ళకు కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 6 years మినిమం ఉండాలని ఉంది కదా. ఓకే, సో వీళ్ళు కూడా మైనారిటీలో ఉంటే వాళ్ళు వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే రాజ్యాంగం ఏంటంటే నాగరాజు గారు ఇందులో సవరణలు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఒక యాక్ట్ వచ్చింది అంటే ఇక జీవితాంతం ఆ యాక్టే ఉంటుందని కూడా కాదు, రేపు పొద్దున ఇందులో కూడా అమెండ్మెంట్ రావచ్చు మళ్ళీ. ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు అన్నట్టుగా ఇందాక రైట్ వర్డ్ యూజ్ చేస్తారు, ఇట్స్ డెమోక్రసీ. ఓకే, ఫర్ పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అంటాం మనం. ఓకే, ఇది చేసేది మనం కేవలం జనాల గురించే. ఇందులో వ్యతిరేకత ఎవరైనా వస్తే దాన్ని మళ్ళీ మనకి పార్లమెంటు ఉంటుంది, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, అందులో మళ్ళీ మెజారిటీ వచ్చింది అనుకోండి మళ్ళీ అమెండ్మెంట్ అవుతుంది. అవును, అర్థమైంది కదా. సో దిస్ ఇస్ జస్ట్ ఏ ఏమంటారు ఆన్ గోయింగ్ ప్రాసెస్. రాజ్యాంగం అన్నది ఏంటి అంటే అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఏది కూడా ప్రజలకు విరుద్ధంగా వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ వచ్చింది, రేపు పొద్దున్న ప్రజలు వ్యతిరేకించి ముందుకెళ్తే వేరే అమెండ్మెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా తప్పకుండా ఉంటాయి. సార్ జనరల్గా ఈక్వాలిటీ అని మాట్లాడుకుంటూ ఉంటాం మనం, పైగా డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి. అయితే ఇందులో డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈక్వాలిటీ అంటున్నాము, అట్ ద సేమ్ టైం అటు కానీ ఇటు కానీ మాట్లాడుకోవాల్సి వస్తే కొంత మేరకు బ్యాలెన్స్ చేస్తున్నామా చేయట్లేదు అనేటువంటి డెఫినెట్గా డౌట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఇప్పుడు చాలా కరెక్ట్ పాయింట్ సార్ నాగరాజు గారు. తమిళనాడు తీసుకుంటే
తమిళనాడులో షాపుల పేర్ల మీద కానీ బస్సులు కానీ ఎక్కడ పోయినా కూడా మనకు తమిళ్లోనే రాసి ఉంటాయి అన్నీ. ఓకే. సో అక్కడి నుంచి కూడా ఐ థింక్ హీరో విజయ్ తలపతి అనుకుంటా, ఆయన కూడా కొంచెం అపోజ్ చేసినట్టుగానే మాట్లాడినట్టు మనం చూస్తున్నాము. ఓకే. ఎవరి అంత భావ స్వేచ్ఛ మనకి ఉంటుంది. భారతదేశం దేనికి సిద్ధమైంది అంటే భావ స్వేచ్ఛ, ఎవరికి ఏమనిపించినా చెప్పొచ్చు, కానీ అది అవతల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. ఓకే. ఎప్పుడైతే మనకి ఈ సిఏ యాక్ట్ వస్తుంది అని తెలియగానే చాలా వ్యతిరేకత మన ఇండియన్స్లో ఉన్న మైనారిటీ కమ్యూనిటీస్ నుంచి చాలా వచ్చాయి. ఓకే. రాబట్టే 2016లో ఆ బిల్లు పాస్ అవ్వలేదు, ఎట్టకేలకు 2019లో ఆ బిల్లు పాస్ అయింది. ఈ బిల్లు మళ్ళీ మీరు డెప్త్కి వెళ్ళి చూస్తే 11 సంవత్సరాలు ఇండియాలో ఉన్న వాళ్ళకి హెడేక్ లేదే. 11 సంవత్సరాల పైన 11 సంవత్సరాల వరకు భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నామని చెప్తున్నారే, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇచ్చేస్తున్నామని చెప్తున్నారే. ఈ మధ్యకాలం లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడి నుంచైనా మతహింసకు గురి కాకుండా అదే మతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి స్లీపర్ సెల్స్ లాగా టెర్రరిస్ట్ లాగా మారితే అది డేంజర్ కదా. అదెందుకు బీజేపీ పార్టీ ఏరేయట్లేదని మనం ఆలోచించకూడదు. ఇక్కడ మనం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని కాదు, కానీ మనకి టెర్రరిస్ట్ అటాక్లు తక్కువ జరిగాయండి ఇండియాలో. ఎన్నో టెర్రరిస్ట్ అటాక్లు జరిగాయి. ఎందుకు జరిగాయి? ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లు ఇట్లాంటివి అప్పుడు లేవు మనకి. ఈ యాక్ట్ని నేను 100% సపోర్ట్ చేస్తూ, వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ మనోభావాలని కూడా మళ్ళీ చర్చించుకొని చట్టసభల్లో ఒకవేళ అది కరెక్ట్ సవరణలు చేస్తే బాగుంటుంది. అక్కడ సవరణలు చర్చించుకొని అన్ని మతాల వాళ్ళు చర్చించుకొని కూర్చొని అక్కడ సవరణలు అవసరం ఉంటే ఎందుకు అవసరం ఉంటాయి లాజిక్ మాట్లాడి మళ్ళీ మెజారిటీ తెచ్చుకొని మళ్ళీ అమెండ్మెంట్ క్రియేట్ చేసుకునేటట్టుంటే క్రియేట్ చేసుకోవాలి. అయితే నేనేమంటాను నారాజు గారు, ఇప్పుడు తమిళనాడు స్టేట్లో మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అసలు తమిళ్ పేరు తప్ప హిందీ పేర్లు కానీ ఇంగ్లీష్ కానీ ఎక్కడ వాడకూడదు, వాళ్ళల్లో ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యి మనం తమిళనాడు అసలు ఫేమస్ దేనికి అంటే టు లవ్ టువర్డ్స్ దేర్ లాంగ్వేజ్, లవ్ టువర్డ్స్ దేర్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ లవ్ టువర్డ్స్ దేర్ తమిళ్ కల్చర్. ఓకే. అట్లాంటప్పుడు వాళ్ళ స్టేట్ వరకే వాళ్ళంతా ఐక్యతగా ఉన్నప్పుడు మొత్తం మనం భారతదేశ ప్రకారంగా చూసుకుంటే ఎవరో తెలియని వాళ్ళు చొరబడి మనలో ఒక సిటిజన్ లాగా ముందుకెళ్తున్నారు అంటే అది మన నేషనల్ సెక్యూరిటీకి ఎంత థ్రెట్ అని కూడా ఆలోచించి ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ ఇట్లాంటివి సవరణలు చేస్తూ ఉంటారు. ఇదేదో ఓన్లీ అమిత్ షా గారు కూర్చొని చేసింది కాదు, ఇది ఎంతో దీని వెనకాల చాలా మంది కృషి ఉంటుంది. ఈ యాక్ట్ తీస్తాం, ఇది ఇప్పుడు కాదు కదండి, మీకు చెప్తున్నాను కదా. ఎన్ఆర్సీ యాక్ట్ ఎప్పుడో వచ్చింది, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అనేసి, అది ఎప్పుడో ఇంప్లిమెంట్ చేయాల్సింది. చాలా మంది మిస్ అవుతారని చెప్పేసి మళ్ళీ ఈ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి చాలా మందిని ఇందులో మళ్ళీ యాడ్ చేసుకుంటాం జరిగింది. సో ఇందులో నాకు ఇప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేక్ ఉంటుంది ఇందులో. ఓకే. సో అవతల ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళకి వ్యతిరేకించే ఛాన్స్ 100% డెమోక్రసీలో ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకే, చూద్దామండి ఏ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.